వెల్కమ్ టు నరేష్ అకాడమీ। यूपीएससी एपीपीएससी ग्रुप 1 and 2 रिलेटेड डेली करेंट अफेयर्स में 21/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో। క్వశ్చన్ నంబర్ 1, బాక్టీరియల్ వ్యాధికారక ప్రాధాన్యత జాబితా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దాని నవీకరించబడిన బాక్టీరియల్ ప్రాధాన్యత వ్యాధికారక జాబితా BEPL 2024ను విడుదల చేసింది। బాక్టీరియల్ వ్యాధికారక ప్రాధాన్యత జాబితా గురించి యాంటీమైక్రోబయల్ నిరోధకతకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన సాధనం। నేపథ్య 2017లో కొత్త యాంటీ బాక్టీరియల్స్ యొక్కలో పెట్టుబడిని మార్గనిర్దేశం చేసేందుకు WHO మొదటిను అభివృద్ధి చేసింది మరియు ఇది 13 బ్యాక్టీరియా వ్యాధికారకాలను ఫినోటైప్స్ జాబితా చేసింది। ఇది బహుళ ప్రమాణ నిర్ణయ విశ్లేషణ MCDA పద్ధతి 15తో అభివృద్ధి చేయబడింది। MCDA అనేది నిర్ణయం తీసుకునే శాస్త్రీయ పద్ధతి। ఇది బహుళ ప్రమాణాల ఆధారంగా ప్రత్యామ్నాయాలను మౌంట్ చేస్తుంది మరియు మూల్యాంకనం చేస్తుంది। సంక్లిష్ట ఎంపికలలో క్రమబద్ధమైన మరియు పారదర్శకంగా నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది। 2024 WHO BEPL 24 వ్యాధికారకాలను కవర్ చేస్తుంది। యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాధికారక 15 కుటుంబాలను కలిగి ఉంది। పరిశోధన మరియు అభివృద్ధి RD మరియు ప్రజారోగ్య జోక్యాలను తెలియజేయడానికి 2024 జాబితా ఈ వ్యాధికారకాలను క్లిష్టమైన, అధిక మరియు మధ్యస్థ ప్రాధాన్యత సమూహాలుగా వర్గీకరిస్తుంది। ప్రాముఖ్యత WHO BEPL RD మరియులో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది। ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రాంతీయంగా రూపొందించిన వ్యూహాల అవసరాన్ని నొక్కి చెబుతుంది। ఇది యాంటీ బాక్టీరియల్ ఔషధాల డెవలపర్లు, అకాడమిక్ మరియు పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, రీసెర్చ్ ఫండర్లు మరియు MRలో పెట్టుబడి పెట్టే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను, అలాగే MR విధానాలు మరియు ప్రోగ్రాంలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి బాధ్యత వహించే విధాన రూపకర్తలను లక్ష్యంగా చేసుకుంటుంది। యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ MR అంటే ఏమిటి? బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు ఇకపై ఔషధాలకు ప్రతిస్పందించినప్పుడు ఇది సంభవిస్తుంది, ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తుంది మరియు వ్యాధి వ్యాప్తి, అనారోగ్యం మరియు మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది। యాంటీమైక్రోబయాల్స్ యొక్క దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగం ద్వారా ఇది చాలా వరకు నడపబడుతుంది। క్వశ్చన్ నంబర్ 2, సిన్యూక్లిన్ ఆల్ఫా SNCA ప్రోటీన్లు అంటే ఏమిటి? చాలామంది పార్కిన్సన్స్ వ్యాధి పరిశోధకులు న్యూరాన్లలో సిన్యూక్లిన్ ఆల్ఫా SNCA ప్రోటీన్ల ప్రాబల్యాన్ని చికిత్సా చర్యగా తగ్గించడంపై దృష్టి సారించారు। సిన్యూక్లిన్ ఆల్ఫా SNCA ప్రోటీన్ల గురించి, ఇది ఆరోగ్యకరమైన కణాలలో ఉండే రహస్యమైన ప్రోటీన్। ఇది వయస్సు సంబంధిత న్యూరోడెజెనరేటివ్ వ్యాధులలో దాని ప్రమేయానికి ప్రసిద్ధి చెందింది। SNCA యొక్క లక్షణాలు, ఇది న్యూరాన్లలో, ముఖ్యంగా డోపమినెర్జిక్ న్యూరాన్లలో పుష్కలంగా ఉంటుంది। ఇది ఈ కణాల కేంద్రకాల దగ్గర మరియు 2 న్యూరాన్ల మధ్య జంక్షన్ల వద్ద కనుగొనబడుతుంది। ఇది తప్పుగా మడత పెట్టడంతో పాటు ఫిలమెంటస్ నిర్మాణాలను ఏర్పరుస్తుంది। కాబట్టి ఊహాజనిత త్రిమితీయ నిర్మాణాలను తీసుకునే ఇతర ప్రోటీన్ల వలె కాకుండా SNCA అనేక విధాలుగా మడవగలదు। తప్పుగా మడతపెట్టిన ప్రోటీన్లు సరిగ్గా పనిచేయవు। SNCA కణాలలో మొత్తంగా 2 విధాలుగా ఉంటుంది। ఒకటి కణాల కేంద్రకాల నిర్మాణ సమగ్రతకు ఆటంకం కలిగిస్తుంది మరియు మరొకటి తప్పుగా మడతపెట్టిన ప్రోటీన్లను క్షీణింపజేయడానికి సెల్ను అనుమతిస్తుంది। ఈ రెండింటిలో మునుపటివి వ్యాధిగ్రస్తులైన స్థితులకు సంబంధించినవి అయితే రెండోది ఆరోగ్యకరమైన కణాలకు ముఖ్యమైనది। కాలక్రమేణా కణాలలో ఈ 2 SNCA జనాభా, ఒకటి న్యూక్లియై చుట్టూ ఉంది, లెవీ బాడీల వలె పదుల మైక్రోమీటర్ల పొడవున్న తంతువుల వంటి ఆకారాలు ఉన్నాయి। ఇతర జనాభా కూడా న్యూక్లియైల చుట్టూ ఉంది, అయితే అగ్రిసోమ్లు అని పిలువబడే చాలా చిన్న సమూహాలు। తదుపరి ప్రాసెసింగ్ కోసం కణాలు తప్పుగా మడతపెట్టిన ప్రోటీన్లను ఒక చిన్న సమూహంగా, ఒక మూలలో చెత్తను సేకరించడం వంటివి స్థానికీకరించినప్పుడు ఇటువంటి అగ్రిసోమ్లు ఏర్పడతాయి।
క్వశ్చన్ నంబర్ 3 నేరాల నివారణ మరియు క్రిమినల్ జస్టిస్ కమిషన్ సిపిసిజే గురించి తెలపండి. నేరాల నివారణ నేర న్యాయ ప్రతిస్పందనలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి 5 రోజుల చర్చల తర్వాత నేరాల నిరోధక మరియు క్రిమినల్ జస్టిస్ కమిషన్ యొక్క 33వ సెషన్ ఇటీవల ఒక ముగింపుకు వచ్చింది. క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ కమిషన్ సిపిసిజే గురించి. సిపిసిజే అనేది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎకోసోక్ యొక్క కమిషన్. ఇది నేరాల నివారణ మరియు నేర న్యాయ రంగాలలో ఐక్యరాజ్యసమితి అన్ యొక్క ప్రధాన విధాన నిర్ణీత సంస్థగా పనిచేస్తుంది. సభ్యత్వం సిపిసిజే 40 సభ్యదేశాలను కలిగి ఉంది. అవిచే ఎన్నుకోబడతాయి మరియు బ్యూరోచే అధ్యక్షత వహిస్తాయి. వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు మరియు మనీలాండరింగ్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ చర్య, పర్యావరణాన్ని పరిరక్షించడంలో క్రిమినల్ చట్టం పాత్రను ప్రచారం చేయడం, బాల నేరాలు మరియు హింసతో సహా పట్టణ ప్రాంతాల్లో నేరాల నివారణ, నేర న్యాయ పరిపాలన వ్యవస్థల సమర్థత మరియు న్యాయాన్ని మెరుగుపరచడం. సిపిసిజే సభ్య దేశాలకు జాతీయ మరియు అంతర్జాతీయ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరియు నేరాలను ఎదుర్కోవడానికి ప్రాధాన్యతలను గుర్తించడానికి నైపుణ్యం, అనుభవం మరియు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఒక ఫోరంను కూడా అందిస్తుంది. ఇది ఒక ప్రిపరేటరీ బాడీగా మరియు క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ పై క్విన్క్వెనియల్ యునైటెడ్ నేషన్స్ కాంగ్రెస్కు అమలు చేసే సంస్థగా కూడా పనిచేస్తుంది. 2006లో జనరల్ అసెంబ్లీ 61/252 తీర్మానాన్ని ఆమోదించింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అన్డ్ యొక్క గవర్నింగ్ బాడీగా పనిచేయడానికి మరియు ఐక్యరాజ్యసమితి బడ్జెట్ను ఆమోదించడానికి సిపిసిజే యొక్క ఆదేశాలను మరింత విస్తరించింది. క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఫండ్. ఇది ప్రపంచవ్యాప్తంగా నేరాల నివారణ మరియు నేర న్యాయ రంగంలో సాంకేతిక సహాయం కోసం వనరులను అందిస్తుంది. అన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ ప్రోగ్రామ్ నెట్వర్క్ కి చెందిన పరిశోధనా సంస్థలతో కమిషన్ సన్నిహిత సంబంధాలను నిర్వహిస్తుంది. నేరాల నిరోధం మరియు నేర న్యాయం విషయంలో సహకారాన్ని బలోపేతం చేయడంలో అంతర్జాతీయ సమాజానికి సహాయం చేయడానికి నెట్వర్క్ అభివృద్ధి చేయబడింది. క్వశ్చన్ నంబర్ 4 ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటి? ఇటీవల కంపెనీ వార్షిక డెవలపర్ సమావేశంలో గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రా యొక్క ప్రారంభ సంస్కరణను ప్రదర్శించింది. ప్రాజెక్ట్ ఆస్ట్రా గురించి. ఇది గూగుల్ చే అభివృద్ధి చేయబడిన కొత్త మల్టీమోడల్ AI ఏజెంట్ సంబంధిత సమాచారాన్ని పైకి లాగడం ద్వారా టెక్స్ట్, వీడియో, ఇమేజ్లు మరియు స్పీచ్ ద్వారా రియల్ టైమ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇది ప్రపంచాన్ని చూడగలదు, ఒకరు ఒక వస్తువును ఎక్కడ వదిలేశారో గుర్తుంచుకోగలరు మరియు ఫోన్ కెమెరా ద్వారా కంప్యూటర్ కోడ్ సరిగ్గా ఉందో లేదో కూడా సమాధానం ఇవ్వగలదు. ఇది మరింత సూటిగా ఉంటుంది. దాని స్వరంలో భావోద్వేగ వైవిధ్యం లేదు. ఇది స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాదు. దీన్ని ఒక జత స్మార్ట్ గ్లాసెస్తో ఉపయోగిస్తున్నట్లు గూగుల్ కూడా చూపించింది. ప్రాజెక్ట్ ఆస్ట్రా ప్రపంచం గురించి తెలుసుకోవచ్చు. ఇది మానవ సహాయకం లాంటి అనుభవానికి వీలైనంత దగ్గరగా ఉంటుంది. మల్టీమోడల్ మోడల్ AI అంటే ఏమిటి? మల్టీమోడల్ మోడల్ అనేది ఇమెయిల్ మెషిన్ లెర్నింగ్ మోడల్. ఇది ఇమేజ్లు, వీడియోలు మరియు టెక్స్ట్తో సహా వివిధ పద్ధతుల నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. ఉదాహరణకు, గూగుల్ యొక్క మల్టీమోడల్ మోడల్ జెమిని కుక్కీల ప్లేట్ యొక్క ఫోటోను అందుకోగలదు మరియు ప్రతిస్పందనగా మరియు దానికి విరుద్ధంగా వ్రాసిన వంటకాన్ని రూపొందించవచ్చు. ఈ మోడల్ ఉత్పాదక సామర్థ్యాలపై విస్తరిస్తుంది. చిత్రాలు, వీడియోలు మరియు వచనంతో సహా బహుళ పద్ధతుల నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. మల్టీమోడాలిటీ అనేది విభిన్న ఇంద్రియ రీతులను ప్రాసెస్ చేయగల మరియు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వడంగా భావించవచ్చు. క్వశ్చన్ నంబర్ 5 సాధారణీకరించిన ప్రాధాన్యతల వ్యవస్థ జీఎస్పీ అంటే ఏమిటి? జీఎస్పీ పునరుద్ధరణ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడే విస్తృత శ్రేణి యుఎస్-ఇండియా వాణిజ్య చర్చలకు ఒక మార్గాన్ని అందిస్తుందని అంగీకరించబడిన జ్ఞానం. సాధారణీకరించిన ప్రాధాన్యతల వ్యవస్థ జీఎస్పీ గురించి.
ఇది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అన్క్టాడ్ ఆధ్వర్యంలో 1971లో స్థాపించబడింది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ సుంకాల ద్వారా ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి అభివృద్ధి చెందిన దేశాలు ప్రారంభించిన అంతర్జాతీయ వాణిజ్య కార్యక్రమం. ప్రతి అభివృద్ధి చెందిన దేశం దాని స్వంత అనుకూలీకరించిన జీఎస్పీ ప్రోగ్రాంను కలిగి ఉంది. ఇది దేశీయ ఉత్పత్తికి హాని కలిగించదు. జీఎస్పీ అనేది ప్రపంచ వాణిజ్య సంస్థలో ముఖ్యమైన వాణిజ్యానికి సహాయం. ఈ విధానం లో పునరుద్ధరణ సవాళ్లు జీఎస్పీ ప్రోగ్రాంకు కాంగ్రెస్ ద్వారా కాలానుగుణంగా పునరుద్ధరణ అవసరం. ఇది ధ్రువణ రాజకీయ వాతావరణంలో సవాలుగా ఉంది. జీఎస్పీ గడువు 2020లో ముగిసింది మరియు ద్వైపాక్షిక మద్దతు ఉన్నప్పటికీ అది పునరుద్ధరించబడలేదు. జీఎస్పీ యొక్క ప్రాముఖ్యత జీఎస్పీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన మార్కెట్ యాక్సెస్ను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు మరియు మహిళల యాజమాన్యంలోని సంస్థలకు సహాయం చేస్తుంది. ఇది చైనీస్ దిగుమతులు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రయోజనాల సరఫరాదారుల నుండి వైవిధ్యభరితంగా ఉండటానికి సహాయపడుతుంది. జీఎస్పీ ప్రమాణాలలో కార్మిక సంస్కరణలు, పర్యావరణ సుస్థిరత మరియు మేధో సంపత్తి హక్కుల రక్షణ ఉన్నాయి. కంపెనీలు ముఖ్యంగా జీఎస్పీ దిగుమతులపై తగ్గిన టారిఫ్ బిల్లుల నుండి ప్రయోజనం పొందుతాయి. విభిన్న మద్దతు మరియు వ్యూహాత్మక విలువ ఫ్లోరిడా నుండి ఒక ద్వైపాక్షిక సమూహం జీఎస్పీ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడంలో మరియు వినియోగదారులు మరియు తయారీదారుల కోసం సుంకాలను తగ్గించడంలో దాని పాత్రను హైలైట్ చేస్తుంది. జీఎస్పీ ఫ్రెండ్షోరింగ్ మరియు నియర్షోరింగ్ వంటి ప్రస్తుత సరఫరా గొలుసు లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశంతో జీఎస్పీ చర్చలను పునఃప్రారంభించటానికి చెప్పుకోదగిన ద్వైపాక్షిక మద్దతు ఉంది. క్వశ్చన్ నంబర్ 6 వాషింగ్టన్ తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసీ యాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీ యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ ఎన్ఎస్ వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు. తాజా యాత్రలో గోపీచంద్తో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రో-అమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. రోదసి యాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. న్యూ షెపర్డ్ రాకెట్కు ఇది 7వ మానవస హిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:36 గంటలకు పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సుల్లో 6 యాత్రికులు ఆసీనులయ్యారు. యాత్ర సమయంలో ఈ రాకెట్ ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో దూసుకెళ్లింది. ఇది నేల నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్ళింది. ఈ రేఖను భూవాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. ఈ దశలో రాకెట్ బూస్టర్ క్యాప్సూల్ నుంచి వేరైంది. వ్యోమనౌకలోని వారు కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్లోని ద్వారా పుడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు. అనంతరం పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నేలపైకి దిగివచ్చింది. దానికి కొద్ది నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత పౌరుడే భారత్కు చెందిన రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసీ యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్టు ఉంది.
అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. దీనికి తోడు ఆయన క్వశ్చన్ నంబర్ 7 న్యూ కలెడోనియా గురించి తెలపండి. న్యూ కాలెడోనియా గురించి ముఖ్య వాస్తవాలు. కొనసాగుతున్న మరియు ఘోరమైన అశాంతి మధ్య న్యూ కలెడోనియాపై నియంత్రణను తిరిగి పొందేందుకు ఫ్రెంచ్ భద్రతా దళాలు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయి. న్యూ కలెడోనియా గురించి ఇది 1998 నౌమియా ఒప్పందం నిబంధనల ప్రకారం ముఖ్యమైన స్వయం ప్రతిపత్తి కలిగిన ఫ్రెంచ్ విదేశీ సామూహికత. ఇది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పున 900 మైళ్లు 1500 కిమీ దూరంలో ఉంది. సాపేక్షంగా ఇటీవలి అగ్నిపర్వత మూలం ఉన్న అనేక పసిఫిక్ దీవుల వలె కాకుండా న్యూ కాలెడోనియా గోండ్వానా సూపర్ ఖండంలోని పురాతన భాగం. ఇది గ్రాండే టెర్రే యొక్క ప్రధాన ద్వీపం. 4 లాయల్టీ ద్వీపాలు, ఆవువియా, లిఫో, టిగా మరియు మేర్ బెలెప్ ద్వీపసమూహం, పైన్స్ ద్వీపం మరియు కొన్ని మారుమూల ద్వీపాలను కలిగి ఉంది. రాజధాని నౌమియా గ్రాండే టెర్రేలో ఉంది. జనాభా న్యూ కాలెడోనియా 2019లో కేవలం 270,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. దాదాపు 39% మంది స్థానికులు కనక్. మిగిలిన వారు యూరోపియన్, పాలినేషియన్ మరియు ఇతర వియత్నామీస్, ఇండోనేషియన్ మరియు అల్జీరియన్లతో సహా మూలాలకు చెందిన కాలెడోనియన్లు. న్యూ కాలెడోనియన్లు ఫ్రాన్స్లో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్న ఫ్రెంచ్ మరియు యూరోపియన్ పౌరులు. వారు ప్రాదేశిక మరియు ఫ్రెంచ్ జాతీయ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు న్యూ కలెడోనియా దేశాధినేత మరియు న్యూ కలెడోనియాలో హైకమిషనర్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది యూరోపియన్ యూనియన్ (EU) ఓవర్సీస్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ లో ఒకటి కాని EU, యూరో లేదా స్కెంజెన్ జోన్లలో భాగం కాదు. నౌమియా అకార్డ్ 1998 మరియు దాని పర్యవసానంగా ఆర్గానిక్ లా మార్చి 1999 న్యూ కాలెడోనియా పాలించబడే రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఈ ఒప్పందం ఫ్రాన్స్తో న్యూ కాలెడోనియా సంబంధాలను కూడా నిర్వచిస్తుంది మరియు న్యూ కాలెడోనియా ప్రభుత్వంలోని చాలా ప్రాంతాలకు బాధ్యత వహించడానికి టైంటేబుల్ను నిర్దేశిస్తుంది. దక్షిణ పసిఫిక్ దేశాలలో ఆర్థిక మరియు సామాజిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి 1947లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్లచే ఏర్పాటు చేయబడిన పసిఫిక్ కమ్యూనిటీ యొక్క సెక్రటేరియట్ యొక్క స్థానం న్యూ కాలెడోనియా. క్వశ్చన్ నంబర్ 8 రెడ్ పాండా గురించి తెలపండి. అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలోని సించుమ్ సబ్ డివిజన్లో ఉన్న ఈగల్నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం EWS లో రెడ్ పాండా ఇటీవల కెమెరాలో బంధించబడింది. రెడ్ పాండా గురించి ఇది ప్రధానంగా శాకాహార జాతి. వారు తమ పొడవాటి గుబురు తోకలను సమతుల్యం కోసం మరియు శీతాకాలంలో తమను తాము కప్పుకోవడానికి ఉపయోగిస్తారు, బహుశా వెచ్చదనం కోసం. ఇది పిరికి, ఒంటరి మరియు ఆర్బోరియల్ జంతువులు మరియు పర్యావరణ మార్పుకు సూచిక జాతిగా పరిగణించబడుతుంది. స్వరూపం ఇది ఇంటి పిల్లి పరిమాణంలో ఉంటుంది. ఎరుపు పాండా దాని అందమైన ముఖం మరియు పూజ్యమైన రక్షణ వైఖరికి ప్రసిద్ధి చెందింది. పంపిణీ ఇది భూటాన్, చైనా, భారతదేశం, మయన్మార్ మరియు నేపాల్ పర్వత అడవులలో నివసిస్తుంది. వారి నివాసాలలో దాదాపు 50% తూర్పు హిమాలయాల్లో ఉన్నాయి. బెదిరింపులు రెడ్ పాండా నివాసం క్షీణిస్తోంది. తూర్పు హిమాలయాలలో గూడు కట్టుకునే చెట్లు మరియు వెదురు కోల్పోవడమెర్ర పాండా యొక్క నివాస స్థలంలో దాదాపు 50% స్థానం ఈ వాటి పరిధిలో చాలా వరకు రెడ్ పాండా జనాభా క్షీణతకు కారణమవుతోంది. పరిరక్షణ స్థితి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అంతరించిపోతున్నది. సైట్స్ అనుబంధం వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ I. ఈగల్నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి ముఖ్య వాస్తవాలు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో హిమాలయ పర్వత ప్రాంతాలలో భారతదేశంలోని రక్షిత ప్రాంతం. ఇది ఈశాన్యంలో సెస్సా ఆర్కిడ్ అభయారణ్యం మరియు తూర్పున కమెంగ్ నది మీదుగా పఖుయ్ టైగర్ రిజర్వ్ను కలుపుతుంది.
ఇది తూర్పు హిమాలయాలలోని జీవవైవిధ్య హాట్స్పాట్లో ఉంది మరియు 500 పైగా పక్షి జాతులకు నిలయం. ఎత్తు పరిధులు విపరీతమైనవి. 500 మీటర్లు 1640 అడుగులు నుండి 3250 మీటర్లు 663 అడుగులు. ఇది కూడా కమెన్ ఎలిఫెంట్ రిజర్వ్లో భాగం. క్వశ్చన్ నంబర్ 8. 23 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో 3 రోజుల ఏనుగుల గణన గురించి తెలపండి. పరిచయం. సమకాలీకరించబడిన ఏనుగుల జనాభా అంచనా మే 23 నుండి 3 రోజుల పాటు దక్షిణ భారతదేశం అంతటా జరుగుతుంది. ఉమ్మడి చర్య మరియు ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం ద్వారా మానవ ప్రాణుల సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో కేరళ, తమిళనాడు మరియు కర్ణాటకలతో కూడిన ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ తీర్మానాల ఫలితంగా ఈ చొరవ జరిగింది. ఈ సహకార కసరత్తులో ఆంధ్రప్రదేశ్ కూడా పాల్గొంటుంది. ఫోకస్ ప్రాంతాలు మరియు కాలక్రమం. కేరళలో తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధతో అనుముడి నిలంబూర్, పెరియార్ మరియు వాయనాడ్ ఏనుగు రిజర్వ్ల మీదుగా సుమారు 610 నమూనా బ్లాక్లను అంచనా వేస్తారు. వివిధ ప్రాంతాలలో జంతువుల ఏకాగ్రత యొక్క వివిధ స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వివిధ నీటి గుంటల వైపు ఏనుగు కదలికలను అంచనా వేస్తుంది. జూన్ 23 నాటికి ప్రాథమిక నివేదిక, జూలై 9 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయాలని భావిస్తున్నారు. మునుపటి డేటా యొక్క పోలిక మరియు విశ్లేషణ, బ్లాక్ కౌంట్ మరియు పేడ గణన పద్ధతులను ఉపయోగించి గత సంవత్సరం అంచనా ప్రకారం వరుసగా 1920 మరియు 2386 ఏనుగులు నమోదయ్యాయి. ఇది 2017 గణనల కంటే గణనీయంగా తక్కువగా ఉంది. వరుసగా 322 మరియు 5706. అటవీ శాఖ ఈ క్షీణతకు వాతావరణం మరియు కేరళ, తమిళనాడు మరియు కర్ణాటకల మధ్య విస్తృతంగా భాగస్వామ్య సరిహద్దుల వల్ల ప్రభావితమైన వలసల నమూనాలు కారణమని పేర్కొంది. 2023 ఫలితాలు మునుపటి సర్వేల కంటే చాలా ఖచ్చితమైనవని పేర్కొంది. క్వశ్చన్ నంబర్ 10. సిఏఏ అధ్యక్షుడిగా సంజీవ్ బాధ్యతలు స్వీకరించారు. వివరాలు తెలపండి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఏఏ జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2024 నుంచి 25 వరకు సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు సిఏఏ అధ్యక్షుడిగా ఉన్న టీవీఎస్ సప్లై ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా ఈవై ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ప్రాంత చైర్మన్ రాజీవ్ మేమాని బాధ్యతలు చేపట్టారు. సిఏఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా టాటా కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఆర్ ముకుందన్ వ్యవహరిస్తారు. ఆయన టాటా గ్రూప్లో 33 ఏళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.